వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా రూపు మారుతున్న రోడ్లే ప్రజలు ప్రజా సమస్యల పట్ల కూటమి పాలన చిత్తశుద్ధి పనితీరుకి మరో నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. రాష్ట్రంలో గుంతలు కనిపించని రోడ్లే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. అందులో ఇప్పటికే 14,000 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశామని, గుంతలు పూడ్చుతున్నప్పుడు ప్రజల్లో ఆనందం చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది అన్నారు. వినుకొండ మండలంలో జరుగుతున్న తారు రోడ్లు పనుల్ని ఆయన పరిశీలించారు. వినుకొండ నుంచి కుమ్మరిపాలెం, తిమ్మాయపాలెం, శ్రీరామ్ నగర్, పానకాలపాలెం, దొండపాడు మీదుగా రైతునగర్ వరకు 6.15 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో తారు రోడ్డు పనులు సాగుతున్నాయి. ఆ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న జీవి నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. ఈరోజు దెబ్బతిన్న రోడ్లు గుంటలు పూడుస్తూ ఉంటే ప్రజలు ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 14,000 కిలోమీటర్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో ఇంకా మొత్తం 20,000 కిలోమీటర్లు గతంలో ఉన్నటువంటి రోడ్లు గుంటలు పడినటువంటి రోడ్లని వాటిని పూర్తి చేయటం జరుగుతూ ఉంది. నేను అడుగుతున్నా, వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 5 సంవత్సరాల అధికారులు ఉండి కనీసం గుంటలు కూడా పూడ్చినటువంటి దుస్థితి ఉంది. కారణం మీది అవినీతి ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుంటలు లేని రోడ్లు రాష్ట్రంలో మొత్తం ప్రతి రోడ్డు గుంటలు లేని రోడ్డుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు 861 కోట్ల రూపాయలు కేటాయించి చకచక వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. అందుకే ఈరోజు ఇప్పటికే రాష్ట్రంలో 16,000 కిలోమీటర్ల రోడ్లు పూర్తయినాయి. గతంలో నాబార్డులో 6 కోట్లతోటి ఈ దొండపాడు రోడ్డు శాంక్షన్ అయితే వినుకొండ నుండి దొండపాడు రోడ్డు తెలుగుదేశం పాలనలో 2018 ఎండింగ్ లో పనులు ప్రారంభించాం. పనులు మొదలైనవి, చకచక జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది? నిధులు శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు, పనులు ప్రారంభమైనవి ఎన్డీఏ పాలనలో. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఒక్క అంగుళం కూడా ఎందుకు వెళ్ళిపోయారు రోడ్డు? అంటే ప్రజల అవసరాలు పట్టించుకోరా? అసలు గుంటలు పడి దారుణంగా రోడ్డు పాడైపోయి ఉంటే 5 సంవత్సరాలు నడువులు పోయిన రోడ్లకి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అనేక యాక్సిడెంట్లు అయినాయి, ప్రాణాలు కోల్పోయారు. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు గాలి కుదిలేశారు. మళ్ళీ ఈ రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చిన రోడ్డు మళ్ళీ ఈ రోజు మేము ఇది పూర్తి చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక 20 రోజుల్లో ఈ రోడ్డు అంతా కూడా పూర్తవుతుంది. 10 గ్రామాలకు ఉపయోగపడి ఈ రోడ్డు ఈ రోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాం. ఇంకా కొత్త రోడ్లు కూడా శాంక్షన్ తీసుకొస్తాం. అట్లాగే గుండ్లకమ్మ వాగు మీద 2 బ్రిడ్జిలు తొందరలో పూర్తి చేస్తాం. ప్రజల సౌకర్యం, ఈ రహదారుల ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా భాగస్వామ్యం. అట్లాగే చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన గ్రామాల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత అప్పచెప్తే బ్రహ్మాండంగా 26,000 తీర్మానాలు చేపించి గ్రామాల్లో 4,600 కోట్లు కేటాయించి ఈరోజు గ్రామ సీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో స్థానిక సంస్థల నిధులు ఎత్తుకుపోయిన పక్కదారి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఈ రోజు గ్రామ సీమలకి నిధులు కేటాయించిన చంద్రబాబు గారి పాలన చూస్తున్నారు ప్రజలు. అట్లాగే ఇప్పటికే 2,282 కోట్లతోటి రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లకి గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తవుతా ఉన్నాయి. ఇంకా మొత్తం 4,600 కోట్లతో గ్రామ సీమలో అన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంకో విషయం, 6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. పక్క చంద్రబాబు గారి కృషి, మరో పక్క లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి మరి నిధులు తీసుకొచ్చారు. ఇతర దేశాల నుండి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజు 6 లక్షల కోట్లు ఈ రోజు రాష్ట్రానికి వచ్చినాయి. మరో 4 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి దీనివల్ల. ఇది రాష్ట్రానికి ఒక కొత్త మలుపు వచ్చింది. 5 ఏళ్ళు వాళ్ళ పాలనలో ఎందుకు రాలేదు? పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎందుకు పోయినాయి? ప్రజలు ఆలోచించారు కాబట్టి 93% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి ప్రజలు పట్టం కట్టారు. మా మీద ఉన్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది. ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ పూర్తి చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం. హ్యాపీ ఇండెక్స్ పెంచడానికి ప్రణాళికలు చేపట్టడం జరిగింది. సంతోష్ ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతాం. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ 5 సంవత్సరాల ప్రధాన లక్ష్యం. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది. చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రణాళిక చేపట్టి ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా ఈ రోడ్లతో పాటు ఇంకెక్కడెక్కడైతే కొత్తగా రోడ్లు తీసుకురావాలో వాటిని కూడా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజలందరూ కూడా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విఘ్నతతోటి ఆలోచించాలి. ఒక్క అవకాశం రోజులు పోయినాయి, చివరి అవకాశం కూడా పూర్తి చేశారు ప్రజలు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లలో కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండండి.